హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వేస్ వ్లాగ్స్ 30. నా పేరు వచ్చేసి రేఖ అండ్ నేను స్టడీ పర్పస్ నేను యూకేకి అయితే వెళ్ళబోతున్నాను. నాకు ఫ్లైట్ వచ్చేసి ఎల్లుండే ఉంది. సో 15th రోజు. సో నేను ఈరోజు మీకు అందరికీ నా లగేజ్ ప్యాకింగ్ చూపించాలని అయితే డిసైడ్ అయ్యాను. బికాస్ మనం అక్కడికి నార్మల్గా ఏం తీసుకెళ్లాలో మనకు తెలుసు, బట్ మనం ఇన్ఫర్మేషన్ కొంచెం ఇస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. ఏమేమి తీసుకెళ్ళాలి, ఎంత వెయిట్ తీసుకెళ్ళాలి, అండ్ అక్కడ మనకు అన్ని దొరికినా కూడా మనం కొంచెం క్యారీ చేయాలి కదా. సో కొన్ని డేస్ సర్వైవ్ అవ్వడం కోసం, సో దానికోసం నేనైతే మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో చూసేయండి, ప్యాకింగ్ చూపించబోతున్నాను మీకు. సో మనకు నార్మల్గా ఇట్ సైడ్ డ్రెస్సెస్ అండ్ ఇట్ సైడ్ కిచెన్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అండ్ ఫస్ట్ కిచెన్స్ ఇదా. సో ఫస్ట్ ఇదే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సినవన్నీ కొన్ని అయితే తీసేసుకున్నాము. కిచెన్ వేర్స్ మనకు అక్కడ అన్నీ దొరుకుతాయి, బట్ కొన్ని మనం తీసుకెళ్ళాలి కొన్ని డేస్ సర్వైవ్ అవ్వడం కోసం. సో చూపించేసి ఒక్కొక్క ప్యాకింగ్ అయితే రెడీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది బౌల్స్ అండ్ ఒక చిన్న బాక్స్ ప్లస్ రెండు ఇది తీసేసుకున్నాను. అండ్ ఇది కర్రీ కోసం, నార్మల్గా రైస్ కోసం ఒకటి. సో ఇప్పుడైతే చూద్దాం, అక్కడ అన్నీ ఉంటాయి, బట్ దోశ ప్యాన్ ఒకటి చాలా పెద్ద ఉంది కదా, పర్లేదు. దోశ ప్యాన్ ప్లస్ కర్రీ అండ్ రైస్ కోసం ఒకటి. ఇవన్నీ ఇందులో పెట్టేద్దాం. సో అండ్ కొన్ని స్పూన్స్, కర్రీ స్పూన్స్, రైస్ స్పూన్స్ అండ్ సమ్ నూడిల్స్ తినడానికి అలాంటివి, వాటి కోసం కొన్ని స్పూన్స్ అండ్ టీ స్పూన్, టీది జాలీ ఆర్ సంథింగ్. అండ్ ఇది ఒకటి, ఇది ఇందులో పడితే ఇందులో వేసిద్దాం. కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది, బట్ అడ్జస్ట్ అవ్వండి. సో ఇందులో పట్టట్లేదు. స్పూన్స్ అని ఒకసారి కింద పెట్టేద్దాం లాస్ట్కి. అండ్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఫస్ట్ అయితే ఇవి చేసిన తర్వాత అవి చూపించేద్దాం. మనకు టూ విమ్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మసాలాస్ మెయిన్ అన్ని ఒక 50 గ్రామ్స్ అయితే తీసేసుకున్నా. కొరియాండర్ పౌడర్ అండ్ ఎండు మిర్చీస్ అండ్ బిర్యానీ ఆకులు, టర్మరిక్ పౌడర్ ఒక 50 గ్రామ్స్ అండ్ చికెన్ మసాలా. అండ్ ఇది ఏంటిది, జీలకర్ర 50 గ్రామ్స్. ఆవాలు కింద పెట్టేద్దాం. అండ్ స్పూన్స్ మనకు అన్నీ దొరుకుతాయి, బట్ మనం కొన్నైనా తీసుకెళ్ళాలి కదా కొన్ని రోజులు సర్వైవ్ అవ్వడం కోసం. అండ్ కేజీ కారం. నెక్స్ట్ ఇది పెట్టేద్దాం, పోపు బాక్స్ అన్ని పెట్టడం కోసం. ప్లేట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే ప్లేట్స్ పెట్టేద్దాం. కొన్ని 2 ప్లేసెస్ తీసుకున్నాను. ఎవరైనా నా ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. సో వేరే వాళ్ళ వద్ద అడగకుండా మన కోసం ఇందులో పెట్టేద్దాం. 3 గ్లాసెస్, టీ గ్లాస్ ఆర్ సంథింగ్ మిల్క్ ఆర్ వాటి కోసం. నేనైతే ఇంకా నాకు 2 డేస్లో ఫ్లైట్ ఉందన్నమాట. 2 డేస్ కాదు, సారీ, ఎల్లుండి. సో నేను ఈరోజు ప్యాకింగ్ చేస్తున్నాను, బట్ ఇంకా కొన్ని తీసుకోలేదు. షాపింగ్ కొన్ని తీసుకోవాలి. అవుతున్నారు చూసుకుంటున్న వాళ్ళు. అండ్ వ్యాజ్లిన్, పౌండ్స్, కేష్కింగ్ యూస్ చేసే ఆయిల్స్ ఒక 2 బాక్సెస్ ఆయిల్ అండ్ 2 బాటిల్స్ ఆయిల్. సాల్ట్ బాక్స్ ఇందులో పెట్టేద్దాం. అండ్ ఇవి లవంగం బాక్స్, 3 సోప్స్, పియర్ సోప్స్ నేనైతే అవి యూజ్ చేస్తున్నాను. అండ్ కొంచెం తినడం కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బాదం, కాజు ప్లస్ పీనట్స్. ఎక్కడ పెట్టాలి, సారీ గాయ్స్, డిస్టర్బ్ అయితే ఏం చేయలేను, బట్ తీసుకోవాలి. 3 సోప్స్ ఇక్కడ పెట్టేద్దాం. అంత దట్టిగా ఉంది, బట్ అడ్జస్ట్ అవ్వాలి. డ్రై ఫ్రూట్స్ అండ్ ఇది కూడా డ్రై ఫ్రూట్స్, చిన్న బాటిల్. అండ్ పికిల్స్, మ్యాంగో చట్నీ, పీనట్స్. ఓపెన్ అవుతుందో ఏమో, ఈజీగా ఉంది. నేను నార్మల్గా కవర్ ప్యాకింగ్ ఉండే, బట్ కవర్లో అయినా స్పేస్ పోతుంది అని చెప్పేసి బాక్సెస్లోనే సెట్ చేసేస్తున్నాను. కాఫీ పౌడర్,
2 బాక్సెస్ ఇందులో ఏమో పెట్టాం. చింతపండు, సో నేనైతే ఇది నా అబ్రాడ్ జర్నీకి ఫస్ట్ వీడియో. సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా మీకు వీడియోస్ తీసి చూపిద్దామనే ప్లాన్లో అయితే ఉన్నాను. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. అండ్ బ్రష్ 6 ఉన్నాయి, ప్యాక్ అయితే తీసేసుకున్నా 6. ఒక మ్యాగీ ప్యాకెట్, ప్లస్ ఇంకో బాక్స్. ఇది అది టీ పౌడర్, ఇది కాఫీ పౌడర్. సారీ, అది కాఫీ పౌడర్, ఇది టీ పౌడర్. అండ్ హ్యాండ్ కర్చీప్స్, స్పేస్, ఓకే. 2 బ్రషెస్, కోల్గేట్, సారీ బ్రషెస్ ఆల్రెడీ పెట్టాను కదా. ఓకే, 2 కోల్గేట్స్ అండ్ బ్రష్. ఓకే, స్పేస్. అండ్ లంచ్ బాక్స్, ఒక బ్రష్, షాంపూస్, అండ్ ఇది కూడా యూజ్ అవుతుంది, కోమ్. ఇవన్నీ సపరేట్గా వేరే దాంట్లో పెట్టేసుకుంటాం. కిచెన్ ప్యాకింగ్ అయిపోయింది. ఇంకేమైనా వెయిట్ చెక్ చేసి రిమైనింగ్ ఎంత ఉందో మనం అయితే చూసేసుకుందాం లాస్ట్లో. ఇప్పుడు పక్కన పెట్టి బట్టలు పెట్టేద్దాం. సో జరగట్లేదు. నెక్స్ట్ నేనైతే 30 kgs బ్యాగ్స్ తీసుకున్నాను. 23 ప్లస్ 4 క్యాబిన్ బ్యాగ్ ఇంక్లూడింగ్. అదర్ జరపవా? ఓకే, నెక్స్ట్ బ్యాగ్ ప్యాకింగ్ చేసేద్దాం. సో టీషర్ట్స్ తీసుకున్నా. ఎన్ని పేర్స్ ఉన్నాయి? 1 2 3 4 5, ఒక 8 పేర్స్ టీషర్ట్స్ నార్మల్గా బయట వేసుకోవడం కోసం. ఫోల్డ్, చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టేద్దాం. బికాస్ వెయిట్ ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాప్స్, నార్మల్ డ్రెస్సెస్ టాప్స్ కొన్ని తీసేసుకున్నాను. ఏంటంటే 3 + 9 పేర్స్ కనిపించట్లేదు, బట్ ఇన్ని పేర్స్ ఉన్నాయి. అండ్ 2 నార్మల్ టాప్స్ ఇందులోనే యాడ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ నైట్ వేర్స్. నైట్ వేర్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే కొంచెం గట్టి క్లాత్స్ తీసుకోవాలి. ఒక 7 పేర్స్ ఆఫ్ నైట్ వేర్స్. స్పేసియస్గా ఉండాలి కొంచెం. జీన్స్, టీషర్ట్స్, అండ్ బయట పార్టీస్కి దానికోసం వేసుకోవడం కోసం నార్మల్ వేరే టాప్స్. ఇందులో అయితే బట్టలు పట్టవని అర్థమవుతుంది, బికాస్ చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టాలి. చూద్దాం, స్పేస్ లేకుండా మనం క్రియేట్ చేస్తాం. దీనికి స్పేస్ అంతా అయిపోతుంది. చూసుకోండి మీరైతే, గట్టి క్లాత్స్ కొంచెం మెయింటైన్ చేయండి. బెడ్షీట్స్ అండ్ 2 పిల్లో కవర్స్ అండ్ 2 బెడ్షీట్స్. నార్మల్ బెడ్షీట్ ఇంకా తీసుకోవాలి. కొంచెం ఉంది ఇంకా షాపింగ్. ఈ స్వెటర్స్ లాస్ట్లో పెట్టేద్దాం, ఇఫ్ మనకు క్యాబిన్ బ్యాగ్ లో స్పేస్ ఉంటే. అండ్ జీన్స్ 1 2 3 4 5 అండ్ ఇంకా 2 రిమైనింగ్ 2 జీన్సెస్ ఉన్నాయి. క్యాప్ అండ్ 1 హ్యాండ్ కర్చీఫ్, అండ్ 4 pair of socks, 5 and 1 hand ఇక్కడ వరకు మనం వేసుకుంటాం కదా అది. అండ్ 2 pair of trousers. ఇట్ షుడ్ మ్యాండేటరీ, బికాస్ ఇప్పుడు స్నోయింగ్ టైం కాబట్టి ఇంకా చాలా పడుతూ ఉంటుంది స్నో. అండ్ సమ్ టాబ్లెట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలి, బికాస్ మనకు అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. సో వీ షుడ్ క్యారీ దట్. నేను ఒక 10 pairs ఆఫ్ నైట్ వేర్స్, టీషర్ట్స్ అండ్ డ్రెస్సింగ్స్, 4 షర్ట్స్. పార్టీ వేర్స్ కోసం కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకెళ్ళండి. అండ్ ఒక శారీ, స్వెటర్స్. అండ్ మనకు పార్ట్ టైం అయితే చేస్తాం కదా, ఎలాగో వర్క్ చేసుకోవాలి మనం సర్వైవ్ అవ్వాలంటే. సో
దానికోసం బ్లాక్ కాంబో, బ్లాక్ ఒక ఫార్మల్ షర్ట్, టీ షర్ట్ అండ్ బ్లాక్ జీన్స్ ఆల్రెడీ ఐ హ్యావ్, బట్ పార్ట్ టైమ్స్ కోసం స్పెషల్గా తీసేసుకోవాలి కదా పక్కన. దీనికోసం అండ్ షూ, వన్ పేర్ ఆఫ్ వాష్రూమ్ స్లిప్పర్స్ అండ్ క్యాజువల్ స్లిప్పర్స్ బయట, అండ్ వన్ పార్ట్ టైం కోసం నార్మల్ డైలీ వేర్ తీసేసుకున్నా, బట్ లేదు చూడాలి. ఒక స్వెటర్ అయితే మీరే క్యారీ చేయండి, ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటుంది కదా, సో మనం లగేజ్లో సేఫ్ అవుతుంది. సో ఫైనల్గా ఇది గైస్ నా లగేజ్ ప్యాకింగ్. అండ్ కొన్ని వెయిట్స్ అయితే పట్టలేదు, బట్ నేను కొన్ని తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా డ్రెస్సెస్ ఎక్కువ అయిపోయాయి అండ్ కొన్ని రిమైనింగ్ కొన్ని తీసేసాను. అండ్ చూడాలి, వెయిట్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటాం. ఒక 2-3 kgs ఎక్కువ అయ్యాయి, బట్ మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసి కొన్ని ఏమైనా తీసి జస్ట్ ఇంపార్టెంట్వి అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాం. సో కొన్ని డేస్కి స్వెటర్స్ అయితే మెయింటైన్ చేయండి ఇప్పుడు, ఎందుకంటే స్నో టైం. సో స్వెటర్స్, ట్యాబ్లెట్స్ అయితే మ్యాండటరీ, బికాస్ మనకి ఈ వెదర్కి ఆ వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో వెళ్ళగానే మనకి ఏదైనా అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది, కోల్డ్ కాఫ్ ఆర్ సంథింగ్. సో దానికోసం ట్యాబ్లెట్స్ అయితే మ్యాండటరీగా నేను తీసేసుకున్నాను. మీనింగ్ చూడాలి. క్యాబిన్ బ్యాగ్ మనకు 7 kgs ఇచ్చారు కాబట్టి అందులో నార్మల్ బుక్స్, ల్యాప్టాప్స్, కేబుల్స్ వాటికి అయిపోతుంది. సో ఇంతే గైస్, నా లగేజ్ ప్యాకింగ్ అయితే ఇది. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ SVS Vlogs యూట్యూబ్ ఛానల్. బై గైస్.